హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా స్వీటీ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మేము లాంతన్ ఫెస్టివల్కి వచ్చాము. అదొక డ్రాగన్ చూసారా ఎట్లా ఉందో? ఇదే అన్నమాట ఎంట్రీ. ఇప్పుడు మేము కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాము. లోపలికి వచ్చేసాము. చలి అయితే ఉంది, అసలు 15 degrees ఉంది టెంపరేచర్ అయితే. ఇప్పుడు మేము ఎంట్రీ అవ్వబోతున్నాం. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ వచ్చి అడల్ట్కి 35 రియాల్ అండ్ కిడ్స్కి 20 రియాల్. ఎంట్రన్స్లో ఫొటోస్ దిగాము. ఇంకా మాకు ఫొటోస్ దిగడం అయిపోయాక లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీ ఇస్తున్నాము. ఇప్పుడు వీళ్ళందరూ సెక్యూరిటీ చెక్ అనమాట. వీటికి కూడా టికెట్స్ తీసుకున్నాక చేతికి ఒక ట్యాగ్ ఇస్తారు. దాని మీద బార్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తేనే లోపలికి పంపిస్తారు. సో ఇప్పుడంతా చెకింగ్ ప్రాసెస్లో ఉంది. వీళ్ళ పిల్లలేమో వీళ్ళ గోలలో వీళ్ళు ఉన్నారు. సో చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వస్తున్నాం. ఇదంతా క్లాక్ లాగా ఉంది. వీళ్ళిద్దరు ఎట్లా పోజులు ఇస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. राइट साइड से जा बोलते हैं। अच्छा तो आगे इधर आ जाओ। अच्छा ओ लाइक दैट। हां లోపలికి వచ్చేసాము. ఇదంతా బాగుంది. ఈ పిల్లలు మాత్రం అస్సలు ఆగట్లేదు. వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాము అసలు. చూసారా చెట్టుకి ఎట్లా ఎన్ని లైటింగ్స్ పెట్టారో? వావ్, భలే ఉంది. చెట్టు మొత్తం లైటింగ్సే పెట్టేశారు అసలు. ఈ లైటింగ్స్ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ దిగాము. పైన చూసారా బర్డ్స్, ఫిషెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ లైటింగ్సే. అనుష ఏమో ఇక్కడ పిల్లల్ని అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఫోటోలు దిగమని చెప్తుంది, కానీ వాళ్ళేమో అసలు మాటే వినట్లేదు. చూసారా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా బొడ్డదేమో ఫోటోలకు భలే పోసి ఇచ్చింది. ఇది చూసారా కప్ కేక్ని తినేస్తుందంట. ఇద్దరు చూడండి అసలు తినేస్తామని నోరు తెరిచి కూర్చున్నారు. మొత్తం బర్డ్స్, పైన స్నేక్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాల యానిమల్స్, ఫ్లవర్స్. అసలు ఎంత బాగుందో. వావ్, ఫొటోస్ దిగడానికైతే చాలా బాగుంటుంది.
ఇవేమో గేమ్స్ ఆడడానికంట. చాలా ఉన్నాయి పిల్లలు గేమ్స్ ఆడడానికి, పిల్లలు ఆడడానికి, పెద్దోళ్ళు ఆడడానికి చాలా ఉన్నాయి. కానీ లోపల ఏ గేమ్ ఆడడానికైనా ప్రతిదీ 10 రియాల్ అంట. బుల్ గేమ్. ఓ తిరుగుతూనే ఉన్నాం కానీ చలి అయితే మాత్రం బీభత్సంగా వేసింది. అక్కడ చూసారా లైన్ బొమ్మ. డైనోసార్. ఓ ఇదేంటది, ఇదేం యానిమల్? టైగర్. ఓ చాలా యానిమల్స్ ఉన్నాయి. వీళ్ళు అసలు పరిగెత్తుతూనే ఉన్నారు మొత్తం. వాళ్ళేదో దాని దగ్గరకు వెళ్ళారు. పాండా. ఓ వీళ్ళు పాండా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగారా. నెక్స్ట్ బటర్ఫ్లై. ఆ బొడ్డదేమో బటర్ఫ్లై మధ్యలో దూరిపోయింది. ఇదేదో వెరైటీగా ఉంది. డ్రమ్స్ కొడుతుంటే అందులోంచి లైట్ పాస్ అయ్యి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు చాలా ట్రై చేశారు కానీ చేతుల నొప్పులు వచ్చినాయి కానీ ఆ లైట్ మాత్రం ఆన్ అవ్వలేదు. మిగతా అందరికీ చూసారా లైట్ ఎలా పాస్ అవుతుందో డ్రమ్స్ కొడుతుంటే. పిల్లలు బాగా ట్రై చేశారు కానీ లైట్ ఆన్ అవ్వలేదు. తర్వాత మేము కూడా ట్రై చేసాము, అందరం ట్రై చేసాము కానీ చేతులు నొప్పులు వచ్చినాయి కానీ లైట్స్ మాత్రం రాలేదు. అనుష కూడా పాపం బాగా ట్రై చేసింది కానీ లైట్ మాత్రం రాలేదు. అసలు యాక్చువల్గా ఈరోజు మేము వెళ్ళిందే హాట్ ఎయిర్ బెలూన్ షో ఉందని, కానీ ఈరోజు ఉన్న క్లైమేట్కి విండ్కి ఈరోజే అది క్యాన్సిల్ అయ్యింది. ఇంకేం చేస్తామని చెప్పి ఈ ల్యాంథన్ ఫెస్టివల్లోనే అట్లా టైంపాస్ చేసి ఫొటోస్ అవి దిగి వచ్చేసాము ఇంటికి. ఇదేదో ఫ్లైట్ చూసారు ఎట్లా ఉందో. వీళ్ళు అక్కడ కూడా వెళ్ళి కూర్చుండిపోయారు పిల్లలు. ఈ పిల్లల చేతికి ఆవిడెవరో ఇది ఇచ్చింది పేపరు, ఆర్ట్ వర్క్ అంట. ఇచ్చి అక్కడ ఏదో స్టాల్ ఉంది చూడండి, ట్రై చేయండి అని చెప్పి అంటుంది. అక్కడ దూరంగా చూసారా ఒకటి హీలియం బెలూన్ కనిపిస్తుంది. ఆ రైడ్ వచ్చి 99 రియాల్ అంట పర్ పర్సన్కి. కానీ మేము వెళ్ళాము కానీ చాలా విండ్ ఉంది అని చెప్పి అసలు ఏదీ లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఈరోజు. ఇదేదో చైనీస్ హౌస్ లాగా ఉంది. ఇక్కడ చూసారా పాండాలు, లేడీ పాండా జెంట్స్ పాండా ఇద్దరు కూర్చొని డిన్నర్ చేస్తున్నారు ప్రశాంతంగా. వీళ్ళు వెళ్ళి మధ్యలో ఏం తింటున్నాయి అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో వెళ్ళి వీళ్ళు డిస్టర్బ్ చేశారు బాగా. ఏదో పైనుంచి లైట్స్ వస్తుంటే వీళ్ళు దాని మీద జంపింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. వీళ్ళిద్దరిని చూసి మిగతా పిల్లలందరూ వచ్చేసి చక్కగా ఆడుకున్నారు. చూసారా లైట్స్ ఎట్లా వస్తున్నాయో.
అవి కార్లు, డక్స్, వావ్ భలే వస్తున్నాయి. కేక్స్, ఇంక ఇది అయిపోయాక అట్లా నడుచుకుంటూ వెళ్ళాం. చెట్టుకు చూసారా ఎట్లా డెకరేట్ చేశారో. ఇది ఓపెన్ స్క్రీన్. లైన్గా అట్లా బీన్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బీన్ బ్యాగ్స్ మీద కూర్చొని చూడాలి. వాళ్ళు ఒక్కొక్క టైంకి ఒక్క షో వేస్తూ ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని చూడొచ్చు. వీళ్ళు చూసారు అసలు ఎట్లా కూర్చున్నారో. షోకి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ కిడ్స్ అందరికీ ఒక యాక్టివిటీ జరుగుతుందంట. అక్కడ ఒక అతను అందరిని కిడ్స్ అందరినీ రమ్మంటున్నాడు. క్యాండీ డ్రాప్ యాక్టివిటీ అంట. పైన అక్కడ ఎగురుతుంది కదా, ఆ థ్రెడ్కి ఒక బాక్స్ లాంటిది పెట్టేశారు. వాళ్ళు రెడీ అనగానే ఆ బాక్స్లోంచి క్యాండీస్ పడతాయంట. పిల్లలందరూ కింద దాన్ని క్యాచ్ చేయాలి. అది గేమ్. సో నేను ఇంకా అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అందులోంచి పడతాయేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆ థ్రెడ్ మధ్యలో వాళ్ళు ఒక బాక్స్ పెట్టారు. ఆ బాక్స్ పైకి పెట్టేసి ఆ పైనుంచి వదులుతారనమాట చాక్లెట్స్. నేను ఇంకా అక్కడ పడుతుంది అనుకుని వీడియో అక్కడే చూస్తున్నాను. కానీ ఎంతసేపటికి పడట్లేదని చెప్పి తీరా ఇటు చూస్తే ఒక అతను ఆ పిల్లలందరినీ తీసుకొని అట్లా పరిగెత్తిస్తున్నాడు మొత్తం. చూసారా పిల్లలందరూ అసలు ఎట్లా పరిగెడుతున్నారో. అక్కడ వెనక హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి వాళ్ళు ట్రై చేస్తున్నారు వస్తుందేమో అని. కానీ అక్కడ ఉన్న విండ్కి అసలు నో యూస్. ఒకటన్నా అవుతుందేమో అనుకున్నాము కానీ లేదు. చూసారా చాక్లెట్స్ పడిపోయినాయి. అక్కడ పైన ఒక బాక్స్ పెట్టారు. ఆ బాక్స్ నుంచి చాక్లెట్స్ డ్రాప్ అయినాయి. సో ఇంకా అందరూ చాక్లెట్స్ తీసుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయారు పిల్లలందరూ. తీసుకున్నారు. కొంతమందికి దొరికాయి, కొంతమందికి దొరకలేదు చాక్లెట్స్. అదిగో హాట్ ఎయిర్ బలూన్ మళ్ళీ హాట్ పెట్టారు హీటు, కానీ అవ్వలేదు. మళ్ళీ పిలుస్తున్నారు పిల్లల్ని పిలిస్తే మేము వెళ్తున్నాం, కానీ వాళ్ళు పిల్లలకే వండి పెద్దవాళ్ళు రావద్దు అని చెప్పి అన్నారు. కానీ అనుష వెళ్ళిపోయింది. పిల్లల్ని అసలు ఎట్లా పరిగెత్తించాడంటే వాళ్ళ వెనక మేము కూడా పరిగెత్తేసాము. మొత్తం చుట్టూ పరిగెత్తిస్తున్నాడు బాగా. కానీ పిల్లలకు మంచి యాక్టివిటీ అట్లాగా రన్నింగ్. ఇప్పుడు మళ్ళీ క్యాండీ డ్రాప్ అవుతుంది. అయ్యో ఇంకా అవ్వలే, ఇంకా మళ్ళీ పరిగెత్తిస్తూనే ఉన్నాడు.
ఈ పిల్లల గుంపులో మా పిల్లలు ఎక్కడున్నారా అని ఎత్తుక్కోవడమే సరిపోయింది మాకైతే. పిల్లలతో పాటు అనుష కూడా పరిగెత్తేసింది. పిల్లలందరినీ ఆ లోపలికి రమ్మంటున్నారు. పిల్లల్ని చక్కగా ఎగిరిస్తున్నారు. ఆ అబ్బాయి ఎగురుతూ మొత్తం పిల్లలందరినీ ఎగరమంటున్నాడు. వీళ్ళ యాక్టివిటీ ఏమో కానీ నాకు పరిగెత్తడం అయిపోయింది. ఇప్పుడు అందులోంచి వస్తున్నారు పిల్లలు ఒక్కొక్కళ్ళు. మా బుడ్డది ఎక్కడుందో ఇందులో. అదిగో వచ్చింది. ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తున్నారు చక్కగా. పరిగెత్తుంది వెనక నుంచి, నన్ను కూడా రమ్మంటుంది. మళ్ళీ ఇక్కడ ఆపాడు. ఆపేసి మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. అందరు చాక్లెట్స్ అంటున్నారు పిల్లలందరూ. మళ్ళీ చాక్లెట్స్ ఎప్పుడు పడతాయా అని అలా చూస్తూ ఉన్నాం పిల్లలతో సహా, మేము కూడా. కానీ ఎంతసేపటికి పడట్లేదు. కానీ బాగా పరిగెత్తిస్తున్నాడు కానీ అవి మాత్రం పడట్లేదు. ఇంకా అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు పిల్లల్ని. మళ్ళీ పరిగెత్తిస్తున్నాడు. అందరూ పరిగెత్తేస్తున్నారు ఆ అబ్బాయి వెనక. ఓ మై గాడ్, ఎన్నిసార్లా పడిపోయి చాక్లెట్స్ పడిపోయినాయి. మా బుడ్డదానికి ఒకటే చాక్లెట్ దొరికిందంట. మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళింది. నన్ను రమ్మని అంటుంది. మళ్ళీ అందులోంచి పరిగెత్తిస్తాడని చెప్పి నేనేం చేసా, ఇందాక బ్యాక్ నుంచి తీసా కదా వీడియో, అందుకని ఇప్పుడు నేను ఫ్రంట్కి వెళ్ళిపోయాను. ఫ్రంట్కి వెళ్ళి తీస్తున్నాను. సో ఇంక నేనే వాళ్ళ ఫ్రంట్కి వెళ్ళిపోయాను అట్లాగా.
వాళ్ళు వచ్చేలోపు. వస్తున్నారు. ఆ అబ్బాయి కెమెరా పట్టుకొని పరిగెత్తేస్తున్నాడు వెనక పిల్లలందరూ పడాలని చెప్పి ఫోన్లో. పిల్లలేమో పరిగెడుతున్నారు ఆ అబ్బాయి వెనక పాపం చాక్లెట్స్ కోసం. మా బుడ్డదేమో ఒకటే చాక్లెట్ దొరికిందని చెప్పి స్లోగా పరిగెడుతుంది నీరసం వచ్చి. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆపాడు. మళ్ళీ పడ్డాయి చాక్లెట్స్. ఈసారి నాకు 2 చాక్లెట్స్ దొరికినాయి విత్ బెలూన్స్. నేను తీసుకెళ్ళి పిల్లలిద్దరికీ ఇచ్చేసాను. ఏరి వీళ్ళు ఎక్కడా కనిపించరు. అది బుడ్డదానికి ఒకటి, ఇంకొకటి సత్యదేవ్కి. ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ అదేమన్నా స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి అక్కడ నుంచి చాలాసేపు చూసాం, కానీ అక్కడ ఉన్న విండ్కి అసలు మొత్తం సైడ్కి వచ్చేస్తుంది, పడిపోతుంది. విండ్కి ఆగట్లేదు అది. సరే ఇంక నెక్స్ట్ టైం చూడొచ్చులే అని చెప్పేసి వచ్చేసాం. అది ఈరోజు ఇట్లా జరిగిందనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.